నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. నీటి సంక్షోభం, భారత్పై పాకిస్తాన్ ఒక కొత్త నాటకం. అసలు కారణం ఇదే. ఏం కారణం? అమాయక ప్రజలను, ఆర్మీ వాళ్ళని చంపినందుకు ప్రతీకారంగా నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు వాళ్ళకి ఇచ్చే నీటిని బంద్ చేసినాం. మనం ప్రాజెక్టు ద్వారా అందించేటువంటి నీటిని బంద్ చేసినాం. అల్లకల్లోలం అయిపోతున్నారు. వాడు బడ్జెట్ కేటాయింపులు లేవు, నీటికి ఏది లేదు. మనం ఇచ్చే నీళ్లతోటే బతుకుతున్నారు. ఇప్పుడు ఏమైంది? తాగితందుకు నీళ్ళు కూడా దొరుకుతలేవు. దీని మీద కొత్త నాటకం సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ఏమో చేద్దాం, మేము పెద్ద సత్యహరిశ్చంద్ర వంశస్థులము, మేము ఏ పాపం చేయలేదు, భారతదేశమే మాపై నీటి కొరతను సృష్టిస్తుంది అని ఏమో చేద్దాం అనుకున్నారు. కానీ ఏమీ కాదు. ప్రేక్షకులారా, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశం పాకిస్తాన్ అని ప్రపంచమే గుర్తించింది. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎందాక పోయినాయంటే, ట్రంప్ గాడు అరే బయట చెప్పులు ఇడిచిండ్రా, నా షూలు ఇడిచిండ్రా, జర తుడిచి తీసుకురారా అంటే జీహూజర్ అంటాడు ప్రధాని గారు. వాని పేరు కూడా తలుస్తున్నాడు ఇప్పుడు ట్రంప్. ఆర్మీ అధ్యక్షుడినే, కమాండర్నే వాడు ట్రూత్ వేదికలలో ప్రస్తావిస్తున్నట్టే అక్కడ ప్రధానికి అధ్యక్షుడు కూడా విలువలేదు, ప్రజల్లో ఆయిందలేదు. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్దాం ప్రేక్షకులరా. ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా పేరుపడ్డ పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించేందుకు కొత్త ఎత్తుగడకు తెరలేపింది. తన దేశంలో నెలకొన్న తీవ్ర నీటి సంక్షోభానికి భారత్ కారణమంటూ ఒక కొత్త నాటకాన్ని రక్తి కట్టిస్తోంది. దేశంలో భరించలేని ఉష్ణోగ్రతల కారణంగా నీటి కొరత ఏర్పడుతుందన్న భయంతో పాకిస్తాన్ హడావుడిగా ఓ అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని ప్రచారం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. అయితే వాస్తవానికి పాకిస్తాన్లో పెరుగుతున్న నీటి కష్టాలకు దాని దశాబ్దాల వైఫల్యాలే కారణము. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నీటి ఘోష ఉండే. తెలంగాణ రాష్ట్రం అయినాక ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకున్నాం. తెలంగాణలో ఏదో ఒక పిల్లర్ ఊలింది. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని బదనాం చేద్దామని ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించి 2 సంవత్సరాలు నీళ్లు నింపలే. ఏమైంది? రైతాంగంలో వ్యతిరేకత వచ్చింది. రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది. మా పంట పొలాలు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మళ్ళీ అప్పుడు నింపుడు స్టార్ట్ చేశారు. ప్రాజెక్టులు పెట్టుకొని, నీళ్లు పెట్టుకొని ఇవాళ నీటి నింపకుంటే ఇక్కడే వ్యతిరేకత వచ్చిందే. అక్కడ ప్రజల్లో వ్యతిరేకత రాదు. ఎవరి మీద వ్యతిరేకత వస్తుంది? పాకిస్తాన్ ప్రభుత్వం మీద, ఆర్మీ మీద. అమాయక ప్రజలను చంపినందుకు ఇవాళ భారత్ ఈ నిర్ణయం తీసుకుందని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఆర్మీ వాళ్ళు, ప్రభుత్వాధినేతలు బురుడీ కొట్టించాలే ప్రపంచాన్ని, ఏదో మాయమాటలు చెప్పి ఏమో చేద్దాం, సానుభూతి తెచ్చుకుందామంటే అందరి మధ్యలో జారిపడ్డట్టు అవుతుంది పాకిస్తాన్. కానీ ఆ పాకిస్తాన్కి ఎవడు కిరీటం బెటర్. 26-11 సంవత్సరాల్లో ముంబై దాడులు, పుల్వామా దాడి వంటి అనేక ఘటనలు జరిగినా 60 ఏళ్లకు పైగా భారత్ ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూనే వచ్చింది. కానీ పహల్గామ్ దాడి తర్వాత సహనం నశించి రక్తం, నీళ్లు, మీరు రక్తం చిందిస్తే మేము నీళ్ళు ఇచ్చే కాలం పోయింది అని బదులుగా నీళ్లు ప్రవహించవని ప్రధాని మోదీ గట్టి ఆదేశాలు జారీ చేసింది. దీంతో నీళ్ళు ఆపినాం. ఒరే లంగలు, ఓ దుర్మార్గులారా, మీరు చేసిన పనికేరా మేము ఓపిక పట్టి 60 ఏళ్ళు ఓపిక పట్టి మీ ఉగ్రవాదులు రోజు కోళ్ళని చంపుతూ ఉన్నారు, రోజు అమాయకమైన ప్రజలను చంపుతున్నారు కాబట్టి మేము నీళ్లు బంద్ చేసినాం రా. ప్రపంచానికి తెలియదురా? నువ్వు ఎంత పెద్ద సమావేశాలు, మీటింగులు పెట్టినా, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా ప్రపంచ ప్రజలకు తెలుసురా, ట్రంప్ గారికి తప్ప ప్రపంచ ప్రజలందరికీ తెలుసు నీ దుర్మార్గము, నీ చేష్టను. భారత్ చేసింది సబబే. ఇప్పటికీ అక్కడున్న రైతుల మీద ఉన్నది మాకు ప్రేమ. కానీ నాయకులు, ఆర్మీ వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఒక చుక్క కూడా నీళ్లు రాకుండా చేస్తున్నారు. కొట్టుకోండి, గిలిగిలి కొట్టుకోండి, నీళ్లు లేక జాగుండి మీరు. ప్రపంచంలో ఏ దేశంకి కరువు వచ్చినా మేము అందిస్తాం, సహాయం చేస్తాం. కానీ పాకిస్తాన్కు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఒక చెంచడు పోలియో చుక్కలు తెలుసు కదా, పోలియో చుక్క లాంటి నీళ్లు కూడా ఇయ్యం రా మీకు. మీరు చావాలి, మీ దేశం నాశనం అయిపోవాలి. ఎవ్వడు ఉండదు అక్కడ, మనిషి ఉండదు. ఒకప్పుడు పాకిస్తాన్
ఓ దేశం ఉండే అని భవిష్యత్ తరాలు అనుకోవాలి. వచ్చేటువంటి తరము వాళ్ళందరూ కూడా అనుకోవాలి, పాకిస్తాన్ అప్పుడు ఉండేనంటే ఇప్పుడు వీగింది మొత్తం, గడ్డి కూడా మొలవదు అక్కడ అని అనుకునేటువంటి స్థాయి దాకా రావాలని మేము నిత్యం కోరుతాం రా దేవుణ్ణి. అటువంటి దేశంకు సర్వనాశనం. మీరు ఏ మీటింగులు పెట్టుకున్నా ఏది చేసినా మా మీద వచ్చి ఏం మచ్చరాదు. మీకున్న కిరీటము కొత్త కిరీటాలు రావు, మాకున్న స్వర్ణ కిరీటాలు పోవు. ఏమంటారు ప్రేక్షకులారా? పాకిస్తాన్ ఓ రకమైన నాటకం ఆడుతున్నది. నాటకం గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.